పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి పోయేటోళ్ళ దాకా అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ప్రతి సంక్రాంతికి సొంతూరు వెళ్ళడం ఎంత ఆనవాయితీనో ఒక అనిల్ రావిపూడి గారి సినిమా రిలీజ్ అవ్వడం కూడా అంతే ఆనవాయితీ. పైగా ఆయన సినిమాకే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వెళ్తారు కామెడీ కోసం. ఈసారి కామెడీ ఎక్కడ మొదలైందంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతోనే సంక్రాంతికి వచ్చేస్తున్నారు ఆయన. ఈ సినిమా జనవరి 14న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ట్రైలర్ మాత్రం ఫ్రెష్గా ఇప్పుడే రిలీజ్ అయింది. అనిల్ గారు అండ్ వెంకటేష్ గారి కాంబోలో F2 అండ్ F3 తర్వాత ఇది 3వ సినిమా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వెంకటేష్ గారికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది, మంచి ఫ్యామిలీ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. అదేంటో కానీ ఆయన సినిమా హిట్ అయితే ఆ రోజు మనందరికీ ప్రశాంతంగా నిద్ర పడుతుంది. కాకపోతే ఈ మధ్య ఆయనకి పెద్దగా చెప్పుకోదగ్గ హిట్లు అయితే అస్సలు పడలేదు. ఆయన బిగ్గెస్ట్ ప్లస్ ఆయన చేసే కామెడీ. దానికి న్యాయం చేయడానికి, మనల్ని పాత రోజుల్లోకి తీసుకెళ్ళడానికి F2 అనే సినిమాతో అనిల్ రావిపూడి గారు మన వెంకీ మామకి బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చారు. తర్వాత F3 చేశారు. F2 అంత కాకపోయినా అది కూడా ఒక డీసెంట్ హిట్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండడంలో తప్పే లేదు. ట్రైలర్ విషయానికి వస్తే చాలా బాగా కట్ చేశారు. స్టోరీ ఏంటో క్లియర్గా చెప్పేశారు. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఫన్ అండ్ ఈసారి యాక్షన్ రెండూ ఉంటాయి. చాలామంది మంచి యాక్టర్స్తో పిక్చర్ మొత్తం ప్యాక్ చేసేశారు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ ఇలాంటి మూవీస్లో లాగా ఒక వైపు ఒక సీరియస్ స్టోరీ రన్ అవుద్ది, ప్యారలల్లీ ఒక కామెడీ ట్రాక్ రన్ అవుద్ది. మన వెంకీ మామ రెండిట్లోనూ పులే. సాఫీగా సాగుతున్న ఒక ఎక్స్ కాప్ మ్యారీడ్ లైఫ్లోకి ఒక మిషన్ కోసం తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాప్ వచ్చి తనతో కలిసి పని చేయాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చి అయితే నేను కూడా వస్తాను అని చెప్పిన తన ఇన్సెక్యూర్ కరెంట్ వైఫ్ని తన కూడా తీసుకెళ్ళి వాళ్ళిద్దరి మధ్య ఆయన ఎంత నలిగారు, మనల్ని ఎంత నవ్వించారు, మిషన్ ఎలా కంప్లీట్ చేశారు. ఇదే సినిమా. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్, ఐశ్వర్య రాజేష్ గారు వైఫ్ క్యారెక్టర్ అండ్ మీనాక్షి చౌదరి గారు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్. ఇద్దరు మంచి యాక్ట్రెసెసే. అండ్ స్పెషల్లీ మీనాక్షి గారు అయితే మంచి ఫామ్లో ఉన్నారు. ఈ మధ్య ప్రతి సినిమాలోనూ ఆవిడే కనిపిస్తున్నారు. ఐశ్వర్య మంచి పేరే, కానీ మంచి యాక్టర్గా ఆవిడకి ఇంకా మంచి పేరు ఉంది. కానీ ఫుల్ లెంత్ కామెడీ యాంగిల్లో ఆవిడని చూడడం ఇదే ఫస్ట్ టైం ఉంది. గిల్లించుకోవాలి, అరవకూడదు. వీళ్ళ ముగ్గురి మధ్య మంచి కామెడీ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఓదారుస్తున్నాడు. దేవతకి కోపం వచ్చింది, భక్తుడు భయపడ్డాడు. మూవీలో వీళ్ళ ముగ్గురి కామెడీ ఎంత బాగుందంటే వీళ్ళు ముగ్గురే చాలా అనిపిస్తుంది. తెలుగులో మాట్లాడు. ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగులేడు. అయినా తెలుగులోనా? కానీ మనల్ని నవ్వించడానికి ఇంకా చాలా మంది ఉన్నారు. మురళీధర్ గౌడ్ గారు ఒక ఫైట్ సీక్వెన్స్లో కనిపించారు, బాగా నవ్వించారు. ఇంకా వీటీవీ గణేష్ గారు అండ్ రీసెంట్ సెన్సేషన్ వాట్ ఏ విజన్ ఉపేంద్ర లిమాయ్ గారు కూడా ఉన్నారు. కొంచెం ఇంపార్టెంట్ రోల్స్లో మన నరేష్ గారు, సాయి కుమార్ గారు, బబ్లు పృథ్వీరాజ్ గారు అండ్ అవసరాల్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. యాక్చువల్లీ ఈయన చుట్టూనే మన కథ రివాల్వ్ అవుద్ది. కిడ్నాప్ అయిన ఈయన్ని కాపాడే ప్రాసెస్లో మన మామ పడే కష్టాలు ఉన్నాయి చూడు, అదే సినిమా. దిల్ రాజు గారి మూవీ కాబట్టి థియేటర్స్కి డోకా లేదు. పండగ సీజన్ కాబట్టి థియేటర్ వాళ్ళకి దిగులు అక్కర్లేదు. పైగా ఫ్యామిలీ మూవీ కాబట్టి కలెక్షన్స్ తగ్గేదే లేదు. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మిగతా 2 మూవీస్తో పోలిస్తే ఈ సినిమాకే మంచి మ్యూజిక్ కుదిరింది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరోలియో గారు హీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. పాటలకు మంచి అప్లాజ్ వచ్చింది. 2 హైలైట్స్ ఏంటంటే, ఒకటి రమణ గోగుల గారితో మంచి మెలోడీ పాడించి రెట్రో ఫీల్ తెప్పించారు. ఇంకొకటి ఏకంగా వెంకీ మామతో పాడించారు చూడు. ఇకపోతే ఫ్యామిలీ మూవీ కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పెద్దగా పని ఉండదు, కానీ కావాల్సినంత ఖచ్చితంగా ఇచ్చే ఉంటారు. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. పెద్ద నోటెడ్ మెయిన్ విలన్ లాగా ఎవ్వరూ అనిపించలేదు. సో విలనిజం మీద నేను పెద్దగా రాసుకోలేదు. మిగతా సినిమాలు 2 యాక్షన్ ఎంటర్టైనర్స్ కాబట్టి ఈ కామెడీ ఎంటర్టైనర్కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అండ్ వాటి రిజల్ట్స్ బట్టి దీని రెవెన్యూ కూడా డిపెండ్ అవుతుంది. అనిల్ రావిపూడి గారి మూవీస్కి
కాస్తో కోస్తో క్రింజ్ ఉంటుంది అని ఒక వర్గం ఒపీనియన్. కానీ ఏదేమైనా ఈ రోజుల్లో ఇలా ఒక కంప్లీట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ జోనర్లో మూవీస్ ఎవరన్నా తీస్తున్నారంటే అది ఆయనే. నవ్వించడం కష్టమైన పని, అందరూ చేయలేరు. ఆయన చేస్తున్నారంటే గొప్ప. పైగా చాలా వరకు వెంకీ గారితో చేస్తున్నారంటే అంతకన్నా మనకి ఇంకేం కావాలి? దయచేసి మీ పెళ్ళాళ్ళకి మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం. ఫైనల్గా నేనేమంటానంటే ట్రైలర్ క్లైమాక్స్లో వెంకీ గారు లుంగి ఎత్తారు. ట్రైలర్ అంతా చూశాక వెంకటేష్ గారి ఫ్యాన్స్ కాలర్ ఎత్తచ్చు. ఈ విక్టోరియస్ సినిమా 14న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. నార్మల్గా పక్క వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ మనకు అనవసరం, కానీ ఈ ఫ్యామిలీ ఉందే, వీళ్ళ మ్యాటర్ మాత్రం మనకి చాలా అవసరం అండ్ చాలా ఇష్టం. సో వెళ్ళి చూసేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం.